కాకపోతే శివాజీని వెరీ బిగినింగ్ నుంచి అబ్జర్వ్ చేసిన మాకు శివాజీ రాజకీయాల్లోకి వెళ్ళి పొలిటికల్గా ఎంత యాక్టివ్గా ఉండి అసలు అంత అగ్రెసివ్గా వెళ్తాడు అనేది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు ఆల్టుగెదర్ డిఫరెంట్ శివాజీ మాకు కనిపించాడు. అవును సార్. అంటే అంత అగ్రెసివ్గా వెళ్ళటానికి ఏంటి రీజన్? మాది బేసిక్ పల్నాడు అండి. స్ట్రైట్గా మాట్లాడటం ఇష్టం. అంటే పాలిటిక్స్లో అది పనికిరాదు, గట్టిగా మాట్లాడటం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. విషయ పరిజ్ఞానాన్ని గ్రాప్ చేయటం నాకు ఇష్టం. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటైనటువంటి. సినిమాల్లో ఎప్పుడు అలా అంటే సినిమా పరిశ్రమ మనకు వచ్చిన వేషాలను బట్టి మిస్సమ్మల శివాజీ పెళ్ళాన్ని తిడుతుంటే పడి ఉంటాడు, అలాంటి శివాజీ అని అందరికీ అలా ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. బట్ నాలో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ శివాజీ అలా బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా అందరికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయమే వచ్చింది. కానీ అది రియాలిటీ అండి. ఏదైతే మీరు చూసారో అది రియాలిటీ. మాట్లాడాలనుకున్న విషయాన్ని నసక్కుండా గట్టిగా చెప్పడం నాకు ఇష్టం. తప్పు అయితే క్షమాపణ కోరటం నా నైజం. సో అందుకే కొంతమందికి నచ్చుతాను, కొంతమందికి నచ్చను. వీడేంటి మాట్లాడటం ఇలాగ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎవరు మాట్లాడతారు? ఎవరొకళ్ళు మాట్లాడాలి కదా. అందుకే నేను మాట్లాడాను. మాట్లాడకుండా ఉండలేకపోయాను. నా మనసు ఒప్పుకోవట్లేదు చాలా అంశాల మీద. అలా 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 పరిశ్రమకు దూరం అయ్యానండి. అంటే ఓ విధంగా చెప్పాలంటే కోర్టులో మంగపతి క్యారెక్టర్లో మీ ఒరిజినల్ క్యారెక్టర్ ప్రతిబింబించింది అనుకోవచ్చా? అంటే ప్రతి ఇంట్లో ఉంటారు సార్. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో మంగపతి ఉంటాడు. అది డైరెక్టర్ గొప్పతనం. సో ఒక సగటు భారతీయుడి ఇంట్లో ఆడపిల్లని వాళ్ళు చూసే విధానం మ్యాక్సిమం మంగపతిలో ఉంటుంది. కొంతమంది సాఫ్ట్గానే ఉంటారు కానీ లోపల వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం మంగపతే. మా బిడ్డ ఇలా ఉండాలి, మా బిడ్డ జోలు ఎవరు రాకూడదు ప్రతి తండ్రి అనుకుంటాడు. ఆఖరికి పక్షులు కూడా అనుకుంటాయి, జంతు జీవజాలం మొత్తం అనుకుంటుంది. ఆ ప్రొటెక్ట్ చేసే నేచరు మన డిఎన్ఏలోనే ఉంది. సో అలాంటిది ఒక పాత్రని మనం చేయటం నాకు పెద్ద బట్ నాకు అస్సలు పెద్ద కష్టం అనిపించలా. నాకు ప్రతి ఒక్కటి కూడా తను చెప్పిన విధానం డైరెక్టర్ యాజ్ టీజ్ తను ఏం చెప్పాడో అది చేశానండి. డైరెక్టర్ ఫస్ట్ వచ్చే క్యారెక్టర్ చెప్పినప్పుడు సో ఇప్పటి వరకు మనం ఎంటైర్ కెరియర్లో చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, ఈ క్యారెక్టర్ ఒక ఎత్తు అనేది మీకు అర్థమైందా? డెఫినెట్గా అండి. ఇది కదా నేను మొదటి నుంచి చేయాల్సింది. నా కెపాసిటీ ఇది కదా. అవలీలగా చేయగలిగిన పాత్రల్ని చేయలేకపోయాను ఇన్నాళ్ళకంటే. ఇన్నాళ్ళకి వచ్చింది టైం అంతే. ఆ విలన్ క్యారెక్టర్ చేయటం అనేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. మీరు గమనిస్తే ఇంద్రాలో నాకు అది నా కోరికని ప్రకృతి గమనించింది కానీ డైరెక్టర్లు గమనించలా. ఇంద్రాల ఆ పాత్ర చూడండి ఎంత రివోల్ట్ అవుతాడు సడన్గా. దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నా కానివ్వండి. ఆ తర్వాత ఉషా కిరణ్ది మనసు ఉంటే చాలు అయితే ఇంకా భయానకంగా ఉంటుంది. ఇంకా మీరు రావాలి, వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ముందు చూస్తారు. నాకు ఇచ్చాడు భగవంతుడు ఆ కెపాసిటీ. నాకు అది గాడ్ గిఫ్ట్ అండి. ఎటువంటి పాత్రనైనా చేయగలిగినటువంటి కెపాసిటీ ఇచ్చటం అనేది రావచ్చు, మెప్పించగలగాలి కదా, అది అదృష్టం. అవును.